అయితే ఇక దీనికి సంబంధించే మొన్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అనుంగు శిష్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పార్లమెంటు బిల్లు ఉమెన్ రిజర్వేషన్ సందర్భంగా అక్కడ కలుసుకున్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. బీజేపీతో అంటకాగితే ఆ పార్టీకి మనుగడ ఉండదు. గతంలో ఇప్పుడు మొన్న బీహార్ నితీష్ కుమార్ పరిస్థితి ఎలా అయింది, తర్వాత షిండే పరిస్థితి ఎలా అయింది మహారాష్ట్రలో అంటూ చంద్రబాబు నాయుడికి పరోక్షంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాన్ని గ్రహించాలంటూ ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు ఈయనేమో బీజేపీ తరఫున ప్రచారంలో తమిళనాడులో పాల్గొంటున్నారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? సార్ ఒకటి సార్, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సజెషన్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే కొంచెం చంద్రబాబు గారు తీసుకోలేదు, కానీ ఓహో ఇలా ఉంటదా బీజేపీ, అంది హై తుఫానీ హై అంటదా, తర్వాత చెయ్యి వదిలేసిద్దా, మనల్ని దాటి వెళ్ళి లోకేష్ గారు చేయి పట్టుకుంది కానీ మన చేయి పట్టుకోలేదా, మనల్ని కొంచెం ఎడం పెడుతుందా. నిన్న మొన్నండి అమరావతి క్యాపిటల్ అని వచ్చిన రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు పోలేదు ఢిల్లీకి, లోకేష్ గారు వెళ్ళి మోడీ గారికి కంగ్రాట్స్ చెప్పుకుంటూ వచ్చారు. సో నాకు తెలిసి ఎందుకనో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, రేవంత్ రెడ్డి గారి ఆలోచన పవన్ కళ్యాణ్ గారిలో కలిగిందేమోనండి. అందుకే కొంచెం బీజేపీకి దూరంగా ఉన్నారా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ప్రచారానికి వెళ్ళకపోవడం కూడా అక్కడ సందిగ్ధమే. ప్రచారానికి వెళ్ళడం ఇష్టం లేక ఏసీ రూమ్ లో ఐసీ రూమ్ లో ఈ సర్జరీని వంక పెట్టుకొని ఉన్నాడా అని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అనుకునే మాటలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే బీజేపీకి దూరంగా ఉండండి, బీజేపీ అంటకాగితే నష్టపోతారు ఏ పార్టీలైనా అని చెప్తే దాన్ని చంద్రబాబు గారు ఎక్కించుకునే పరిస్థితిలో లేరండి. ఎందుకంటే చంద్రబాబు గారికి బీజేపీ ఆశీస్సులు ఉంటేనే లోకేష్ గారిని సీఎం చేయగలుగుతారు, లేకపోతే చంద్రబాబు గారిని కేంద్రానికి తీసుకువెళ్ళగలుగుతారు. ఆయన అడకత్తర్లో తోకచక్కలాగా కుడితలో పడ్డ ఎలుకల పరిస్థితుల్లో ఉంది అయింది. పైకి రాలేరు, లోపల ఆ కంపులను ఉండలేరు, కానీ తప్పదు. కానీ యువ నాయకుడు కదా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆయన ఆలోచన పెట్టారు. సో బీజేపీతో ఉంటే మనల్ని అవసరానికి వాడుకుంటుందేమో, బీజేపీ మన అవసరానికి ఉపయోగపడదేమో అని అనుకున్నారా, లేకపోతే ఈ ఎలక్షన్స్ కి ఆయన ప్రచారంలోనే ఉండాల్సిన వ్యక్తి అండి. కానీ ఈ టైంలో అందులోనూ సర్జరీ అయిపోయి ఒక 4 రోజుల్లో బయటకు వస్తారని కూడా చెప్పలేదండి. ఒక 15 రోజులు రెస్ట్ అన్నారు. అంటే 15 రోజులు రెస్ట్ అంటే నాకు తెలిసి ఈ ఎలక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. కలకత్తా ఎలక్షన్స్, చెన్నై అందరు ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. సో అంటే ఏ ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళడం ఇష్టం లేక మంకు పట్టి బీజేపీ నిజ స్వరూపం తెలుసుకొని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఒక పక్కకి కూర్చున్నారా, లేకపోతే ఈ ఏసీ రూమ్ ఈ సర్జరీ అని కూడా అదే ఒక నెపంతో పక్కన పెట్టుకున్నారా? అంటే ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే చాలా జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని అవసరానికే వాడుకుంటది, మీకు ఉపయోగపడదు, ఇవన్నీ కూడా. అంటే చంద్రబాబు గారిలో ఒక గొప్ప గుణం ఉందండి. అటెళ్ళి కాంగ్రెస్ ని వాటేసుకోగలరు, ఇటెళ్ళి బీజేపీని పోగొడగలరు. తేడా పడిన రోజు అదే బీజేపీలో గతంలో ఆయన ఎవరు అమిత్ షా గారి మీద తిరుపతిలో రాళ్లేసి ఇచ్చిన దృశ్యం కూడా మనం చూస్తాం. సార్ ఆయన పరిస్థితిని బట్టి సార్ ఏ ఎండకి ఆ గొడుగు పట్టగల సమర్థత గల నాయకుడు చంద్రబాబు గారు అండి. విజనరీ తొక్కతోలు ఇవన్నీ చెప్పుకోలేం కానీ ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే ఒక వ్యక్తిని తిట్టగలిగేది ఆయనే, తిట్టిన వ్యక్తిని పొగడగలిగేది ఆయనే. అది పవన్ కళ్యాణ్ గారి విషయంలో నిరూపితమైందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నువ్వేం చదువుకున్నావు, నీకే అసలు ఏం తెలుసు, నెత్తిన రూపాయి పెడితే పావలాకి పోదనింది ఆయనే. నువ్వు పక్కన లేకపోతే నేను ముఖ్యమంత్రి కాలేను, నువ్వు పక్కన లేకపోతే నీ వల్లే ముఖ్యమంత్రి అయ్యాను అనింది ఆయనే. ఎలా ఒక వ్యక్తిని తిట్టి వెంటనే ఆ వ్యక్తిని పొగుడుతారు? అదే మాదిరిగా నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు నా తల్లిని చెల్లిని తిడతావా లోకేష్, నా పవన్ కళ్యాణ్ ఏమన్నా కాళికి కనపడుతున్నాడా, నేనేంటో చూపిస్తా అన్నది ఆయనే. ఈరోజు లోకేష్ గారి యువగళ నాయకుడు, ఆయన నేతృత్వంతో రాష్ట్రం ముందుకెళ్తుంది, కంపెనీలు ఆయన తేగలుగుతున్నాడు, నేను తేలేకపోతున్నాను అంటూ చంద్రబాబు గారినో లోకేష్ గారినో పొగుడుతున్న విధానం. అంటే రాజకీయం ఇలాగే ఉంటుందండి. ఇటువంటి రాజకీయాలకి భిన్నంగా పైన దేవుణ్ణి కిందని ప్రజల్ని నమ్మి ఈ ఒక్క వ్యక్తిని పొగడ్డు, అదే ఆశ్చర్యం. అరే స్టేజ్ మీద మోడీ గారు ఉన్నప్పుడు మోడీ గారు లాంటి నాయకుడు లేడు, అలాంటి నాయకుడిని నేను కనుచూపు మేరలో చూడలేదు, నమో నరేంద్ర మోడీజీ అని మాట్లాడిన లోకేష్ గారిని మేము చూసినాం. తర్వాత నమో అన్నారు. నమో అంటే నాయుడుజీ మోడీజీ అట, మళ్ళీ పవన్ జీ లేరు అక్కడ. సో ఇటువంటి వాటిల్లో చాలా డిఫరెంట్ మోడ్ లో ఉన్నారండి. ఏదైతే జగన్ గారు, ఆయన ఎవరిని పొగడ్డు, ఆయన ఎప్పుడు ప్రస్తావించినా ప్రజల గురించి, నేను దేవుణ్ణి నమ్మి ఉన్నానని పైన దేవుడి గురించేనండి. ఎనీవే ఒక మంచి యువ రాజకీయ నేతృత్వం అనేది ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కార్యకర్తలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఓటర్లు కానీ కోరుకుంటారు సార్.